కంగ్రాట్స్ శశాంక్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్ అవుట్, ఏం చదివారు? 2019 పాస్ అవుట్ సార్ నేను. ఓకే, ఏ బ్రాంచ్? మెకానికల్ సార్. 2019 కేఎల్ యూనివర్సిటీ విజయవాడ. ఓకే, మెకానికల్ చేసి ఐటీ వైపు ఎందుకు వద్దాం అనుకున్నారు? యాక్చువల్లీ మెకానికల్ పరిస్థితులు బయట అసలు మార్కెట్ అంతా చూశాను. ఓకే, కొంచెం నచ్చలేదు. ఓకే, సో ఒకసారి సాఫ్ట్వేర్ ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో బాగుంటే అదే మనకి ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో ఏదైనా దొరికితే చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే, ఎలా చేసింది బీఆర్ఎన్ గురించి? మా కజిన్ ఒక సిస్టర్ రిఫర్ చేసింది, బీఆర్ఎన్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయని. ఓకే, సో ఫస్ట్ 1 వీక్ డెమో క్లాస్ ఇక్కడ అటెండ్ అయ్యాను. ఓకే, ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ అంతా బాగా నచ్చింది, అందుకే ఇక్కడ ఇంకా జాయిన్ అయ్యాను. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ శశాంక్కి ఈ రోజు శశాంక్కి అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంది టెక్నికల్గా? టెక్నికల్గా అంటే ప్రోగ్రామింగ్ అంతా బాగా నేర్చుకున్నాను, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత అసలు బయట మార్కెట్ ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఎలా ఉంటుంది అన్నీ బాగా తెలిసాయి. ఓకే, సో బాగా ప్లస్ అయింది నాకు ఇన్స్టిట్యూట్లో. ఓకే, జాయిన్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ప్రోగ్రామింగ్ గురించి ఐడియా లేదు, సక్సెస్ వస్తారా ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్ని? కానీ ఇక్కడ ఫస్ట్ 1 వీక్ ఇక్కడ చూసిన ఫస్ట్ 1 వీక్ డెమో ఉంది కాబట్టి ఇక్కడ చూసిన ఈ సిచ్యువేషన్ బట్టి, అట్మాస్ఫియర్ బట్టి, ఇక్కడ టాస్క్స్ చేయడం ఇంకా అవన్నీ చూడడం బట్టి మన స్కిల్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయని ఒక ట్రస్ట్ అయితే వచ్చింది. ఓకే, ఇంకా అవన్నీ చూడడం బట్టి ట్రస్ట్ చేశాను. ఓకే, మొత్తం ఎన్ని కంపెనీస్ సెలెక్ట్ అయ్యారు? ఇప్పటికీ 2 ఆఫర్ లెటర్స్ చేతిలో ఉన్నాయి, ఇంకొక ఆఫర్ లెటర్ వెయిటింగ్. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా? మీన్ మెకానికల్ స్టూడెంట్ 4 months ఆఫ్ ట్రైనింగ్లో 2 కంపెనీలు ఆల్రెడీ జాబ్ వచ్చింది, ఇంకో కంపెనీ అబౌట్ టు ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్ని? లేదు, మరీ ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో ఒక జాబ్ వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఓకే, అల్టిమేట్గా బాగుంది రిజల్ట్. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్కి బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్కి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి, డిఫరెన్సెస్? ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఓకే, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. బయట ఎక్కడైనా సరే ఒక స్కూల్ లాగా 2 hours ట్రైనింగ్ ఇచ్చేసి 2 hours క్లాస్ చెప్పేసి పంపించేస్తారు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాక్టికల్ వేరే, థియరీ వేరే. ఓకే, ఇక్కడ మనకి ఆ ప్రాక్టికల్ అట్మాస్ఫియర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో అదే మేజర్ డిఫరెన్స్. ఇంకా బీఆర్ఎన్లో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఎంతసేపు చేసినా నైట్ 11 వరకు 12 వరకు చేసినా ఇక్కడ ఎవరు అడగరు. ఓకే, ఏ ఇన్స్టిట్యూట్లోనైనా మాక్సిమం 8 hours కంటే ఎక్కువ చేయనివ్వరు. ట్రైనింగ్ ఎంత ట్రైనింగ్ చేయాలనుకున్నా ఓకే, ఇక్కడ మనం చేయాలి అనుకుంటే ఎన్ని కావాలి అనుకున్నా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దట్ వాజ్ రియల్లీ గుడ్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకునే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? డోంట్ థింక్ మచ్, ఒకసారి వచ్చి చూడండి ఇన్స్టిట్యూట్ అట్మాస్ఫియర్ అంతా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకే, వచ్చి జాయిన్ అవ్వండి, ఇదే నేను ఇచ్చే సజెషన్. ఓకే, చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటారు యూట్యూబ్లో, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? రియల్లీ హ్యాపీ, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఓకే టు అచీవ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.